ఏమండి, నాకు భయం వేస్తోందండి. నాకు భయంగానే ఉంది. నువ్వు బయటికి చెప్తున్నావు, నేను చెప్పలేకపోతున్నా అంతే. ఏమండి, వీడికి ఆకులు కట్టేసి ఇక్కడ కూర్చోపెట్టారంటే కొంపదీసి వీడిని వాళ్ళలో కలిపేసుకుంటారేమోనండి. అమ్మో, నెక్స్ట్ మనకి ఈ గతి పడుతుందేమో. నాకు భయంగా ఉంది భారతి. కుర్రో కుర్రో జంబో నుమాకా నుమాకా
ఏకాకిట్రా ఏంటి? ఆ అమ్మాయిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? దొరగారి ఆచారం ప్రకారం యుగ పురుషుడికి సన్మానం చేసే ముందు దొరగారి చిన్న కూతురు కూర్చోబెట్టడం ఆనవాయితీ. అంతే. बकरा 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 ఇది ఏకాకే గుంట పగల కొట్టడం ఏంటయ్యా? కొట్టానా? కుండ పగిలింది, నిశ్చితార్థం జరిగింది, ఇంకా పెళ్ళే. ఏంటి పిలిచారు? అది బాబు ఏకాకి నిజం చెప్పు. ఏంటిదంతా? ఈ తంతుకు అర్థమేంటి? ఈ తతంగం అంతా దేనికి? బాబు ఇక్కడ జరిగేదేమిటి? శుభకార్యం. ఏంటి? అవును, వీళ్ళ కులదేవత చెప్పినట్టు ఏనాటికైనా యుగపురుషుడు అడవిరాముడు రూపంలో వస్తాడని వీళ్ళంతా ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటారు. తీరా వచ్చాక ఊరికే ఊరుకుంటారా? ఏంటి తొక్కలో మీటింగ్? మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని ఏంటి మీరు మాట్లాడేది? నేను యుగ పురుషుణ్ణి. యుగపురుషుడా, బయట తీరకు. ఏ జంతువైనా ఈ ఆకులు మేస్తే నీ విశ్వరూపం చూసి మేమంతా జడుచుకుని చావాలి. అవును, అసలే బర్రెలా ఉంటావు. ఆవుగాని మేసిందంటే నీ వెనకాల దున్నపోత పడుతుంది, జాగ్రత్త. ఇప్పుడు చెప్పు ఏకాకి, వాణ్ణి చూస్తే యుగ పురుషుడిలా ఉన్నాడా? నీకు న్యాయంగా ఉందా? వాళ్ళ అమ్మాయి లకీషాకి ముందు రోజు కులదేవత కల్లో కనిపించి యుగపురుషుడు వనప్రవేశం చేస్తాడని చెప్పిందంట. అందుకే లకీషా అతన్ని చూసి గుర్తించి తీసుకొచ్చింది. మరి ఈ పీటల మీద తతంగం అంతా ఏమిటి? యుగపురుషుడికి చిన్న సన్మానం చేశారు. రేపు పెద్ద దొర వచ్చాక మరింత ఘనంగా చేస్తారు. మరి లకీషాన్ ఏదో పెళ్లి కూతురు లెక్క కూర్చోబెట్టారు ఎందుకు? ఆ లకీషా యుగపురుషుని చూసి గూడాన్ని ఉద్ధరించడం కోసం తీసుకొచ్చింది కదా, అందుకే ఆమె కూడా సన్మానం చేశారు. ఇదేం చూశారు? రేపు చూడండి. వాడి పెళ్లి మీ కళ్ళ ముందే చేసి నా తోడల్ని చేసుకుంటాను. తెలుగు తెలిసిన తోడుతో తెలుగులో మాట్లాడుతూ పిచ్చి పట్టకుండా బ్రతుకుతాను.
ఏంటి అట్టా సూత్రం పాట్నం పిల్ల? నేను ఎవరానా? నేను ఈ అడవికి కాబోయే రాజునే. నాగునే 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 నాగునే. ఈ అడవి నాదే. ఈ కొండ కోన చెట్టు సీమ అన్ని నాయే. ఏ మూల ఏ పురుగుంటాదో, ఏ ఏపు ఏ పులు తిరుగుతాదో అన్నీ నాకెరికే. శివంగ మీద పడ్డా, కొండ చిలువ మెడకు పడ్డా, ఈ నాగు దెబ్బకే నెత్తురు కక్కుం చావాలా. మీ పటాలం అంతా ఈ అడవులో సిక్కబడి చెట్టుకొకరు పుట్టకొకరు తిరుగుతున్నారని నాకు తెలిసినది. నీ ఎంట నీ పెనిమిటున్నాడని, ఇంకో మగాడి చెయ్యి పడ్డ ఆడుదనవని ఇయాల్ట దాకా ఇడిచిపెట్టినా నీకు ఆడికి మనవేనా ఇంకా మనసులు కలవలేదని, ఇప్పటిదాకా నువ్వింకా కన్నెపిల్లవని ఇయాలే ఎరికైనది. ఇట్టంటి ఆడదాన్ని కూడా కన్నెత్తి చూడు నా ఎర్రి బాగులాన్ని. వాడి ఊసిని మర్చిపోయి నా చెయ్యి పట్టుకో. నా మాట వినవే. నీకు అమావాస్య రే ఎన్నెల్ని చీకట్లో సూర్యుడిని చూపిస్తా. నా కన్ను పడ్డ కన్ను పెట్టని, ఓ పట్టు పట్టంది వదిలిపెట్టనే. రేపే అమావాస్య. అమావాస్య వచ్చిందంటే ఈ నాగుకు కన్నె పిల్ల కావాలి. ఎందుకో తెలుసా? 10 మంది కన్నెని నా వశం చేసుకుంటే ఈ అడవికి రాజును నేనే అయ్యోరు చెప్పారు. ఇప్పటిదాకా 9 అమావాస్య పూజలు పూర్తయ్యాయి. రేపు రాబోయేది 10వ. రేపటిది పూర్తయిన తర్వాత రాజుని రాజు నేనే. చుట్టూ నా మనుషులుండారు. కునుకేయకుండా కాపలా కాస్తుంటారు. అడవి దాటి నువ్వు అడుగు బయట పెట్టడం కల్లా ఏడనే ఉండాలా, నా చేతుల్లోనే నీ బతుకు పండాలా. అమావాస్య దాకా ఆగలేకున్నా నేను ఆగి తీరాలా. వస్తా, జర జాగ్రత్త. రేయ్,
వరోధిని 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 వరోధిని